హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజు సంధ్య వ్లాగ్స్. ఈరోజు అయితే మనం స్ట్రైట్ కుర్తా ఎలా కట్ చేయాలో చాలా సింపుల్ మెథడ్లో అయితే డ్రెస్తోనే మనం కట్ చేసుకునేలా చూపిద్దామని మీ ముందుకైతే వచ్చేసాను. మీకైతే అర్థమయ్యేలా చెప్పాలని నేను అనుకుంటున్నాను. ముందుగా మనం లైనింగ్ క్లాత్ అనేది 4 ఫోల్డ్స్ తీసుకొని ఫోల్డ్ అయితే చేసుకోవాలి. దానిపైన మన సైజ్ డ్రెస్ అయితే ఏదైతే ఉందో అది తీసేసి సేమ్ అది కూడా 2 ఫోల్డ్స్ చేసుకొని దానిపైన పెట్టేసి మార్కింగ్ అయితే చేసుకోవాలి. సేమ్ ఇక్కడ చూపించిన విధంగా అయితే మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇది మనం ఫ్రంట్ నెక్ అనేది ఇప్పుడు చూపిస్తున్నాం మార్కింగ్ చేసుకునేది. మన ఇష్టం వచ్చిన డిజైన్లో అయితే మనం నెక్ అయితే డిజైన్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇక్కడైతే మన షోల్డర్ లెంత్ అండ్ ఇక్కడికి వచ్చేసి హాఫ్ విడ్త్ ఎంత తీసుకోవాలో చూస్తున్నామండి. సేమ్ మన డ్రెస్ ఎలా ఉందో దాన్ని బట్టేసి మనం అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలండి. అండ్ ఇక్కడ చూపించిన విధంగా అయితే మన డ్రెస్ సైజుని బట్టి మనం మార్కింగ్ అయితే చేసుకుంటున్నామండి. అండ్ ఇక్కడ వచ్చేసి మిడిల్లో కట్స్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. ఫ్రంట్ నెక్ అయితే మనం ముందు కట్ చేస్తున్నామండి. అండ్ దాని తర్వాత వచ్చేసి బ్యాక్ నెక్ చిన్నగా తీసుకోవాలి కాబట్టి హాఫ్కి మార్కింగ్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ చూపించిన విధంగా అయితే మనం డ్రెస్ అయితే కట్ చేసుకోవాలండి. చాలా సింపుల్గా అయితే మనం మన పాత డ్రెస్ సైజ్తోనే మనం డ్రెస్ అయితే స్ట్రైట్ కుర్తా అయితే కట్ చేసుకోవచ్చు. చాలా ఈజీ మెథడ్ అండి ఇదైతే. చాలా ఈజీగా ఎవరైనా నేర్చుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా అయితే మనం కట్ చేసుకున్నాం. అండ్ ఇది వచ్చేసి డ్రెస్ సేమ్ అదే మనం లైనింగ్ అయితే కట్ చేసాం కదా, సేమ్ అంతే ఆ లైనింగ్ దీనిపైన పెట్టేసి అదే సైజ్తో మనం అయితే ఈ డ్రెస్ కూడా కట్ చేసుకోవాలి. సేమ్ ఇక్కడ చూపించిన విధంగా అయితే మనం కట్ చేసుకున్న లైనింగ్ని అయితే డ్రెస్ పైన పెట్టేసి సేమ్ అదే విధంగా మనం డ్రెస్ని కూడా కట్ చేసుకోవాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు అయితే నేను పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.